కృష్ణానది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దహనం ఘటనలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కీలక దస్త్రాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ ఘటనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దస్త్రాల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేంటో చెప్పాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ శివారులోని యనమలకుదురు కృష్ణానది కరకట్టపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళిక శాఖల దస్త్రాలు తగులబెట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో పీసీబీ మాజీ చైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగి రామారావును విచారణకు పిలిచారు. రామారావు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా చెప్పుకుంటున్నారు. ఇటీవల పీసీబీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సందర్భంగా తీసుకున్న ఫోటోతో ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితమని ప్రచారం చేసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతోంది. వైకాపా ప్రభుత్వంలో ముఖ్యులతో రామారావు అంటకాగారని, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్ఓఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణలున్నాయి. 2014-19 మధ్య ఆయన అక్రమాలపై సీఎం చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఫైళ్ల దహనం వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. పీసీబీ దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలన్నారు. 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అవి వెలుగులోకి వస్తాయనే భయంతోనే వైకాపాతో అంటకాగిన అధికారులు దస్త్రాల దహనానికి యత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్కులను తగలబెట్టారని మండిపడ్డారు. గతం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు దస్త్రాలన్నీ కూడా ఫైల్స్ అన్నీ ఆగం చేస్తున్నారు, తగలబెడుతున్నారని. దాంట్లో ఆ వార్తలు విన్న తర్వాతే అక్కడికి వెళ్ళే వ్యక్తికి డౌట్ వచ్చింది. వీళ్ళు ఏదో ఫైల్స్ తగలబెడుతున్నారు గవర్నమెంట్ అని చెప్పి ముద్ర ఉందని చెప్పేసి వెంటనే ఏంటది మీరు ఏంటనేసరికి వాళ్ళు పారిపోయారు. మనకైతే మరి అదంతా పెద్దిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎంఓ ఆఫీసు, ఓఎస్డీ ఇవన్నీ ఐడి కార్డులు కానీ మినిస్టర్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించడం జరిగింది. అక్కడ కారు తీసుకురాగానే డ్రైవర్ ఏమో లిక్కర్ తాగి ఉన్నాడు. అతనైతే సమీర్ శర్మ గారి కార్ డ్రైవర్ నండి, నాకు సమీర్ శర్మ గారు ఫైల్స్ ఇచ్చారు అక్కడ తగలబెట్టమని చెప్పేసి అని చెప్పాడు. ఈ మైన్స్లో కానీ లేకపోతే వైన్స్లో కానీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది ప్రభుత్వం. ఏదో ఒక విధంగా సాక్ష్యాధారాలన్నీ కూడా ధ్వంసం చేయాలి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగింది అనుకుంటా ఉన్నాం. అధికారులు పూర్తి ఎంక్వైరీ చేసి సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తారు.